ఈరోజు నేను ముందు చూపు అనే ఒక కథను చెప్పబోతున్నాను. ముందు చూపు అంటే రేపటి తరం గురించి మంచిగా ఆలోచించేదాన్నే ముందు చూపు అంటారు. ఒక రాజావారు ఒకరోజు వేటకని వెళ్ళినప్పుడు ఆ వేటలో ఎన్నో రకాల జంతువులను, వృక్షాలను, మొక్కలను చూసుకుంటూ అలా వెళుతూ ఉంటే రాజావారికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక పండు ముసలాయన ఒక చిన్న మొక్కను నాటుతూ ఉన్నాడు. ఆ రాజావారు అతని దగ్గరికి వెళ్ళి "ఓ ముసలాయనా, నువ్వు ఈరోజు ఈ మొక్కను నాటడం వల్ల నీకు ఉపయోగం ఏమిటి? అది ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు పెద్దగా అవుతుంది? వాటి ఫలాలను నువ్వెప్పుడు తింటావు?" అంటే రాజావారండి, నేను ఈ మొక్కను నాటుతుంది నా కోసం కాదు, రేపు ముందు తరాల పిల్లల కోసం, పెద్దల కోసం ఈ మొక్కను నాటుతున్నాను. ఈ ఈ ఈ మొక్కను ఇప్పుడు నాటడం వల్ల రేపు అది పెరిగి పెద్దగా అయ్యి చాలా ఉపయోగపడుతుంది. అంటే మామిడి ఆకులతోని తోరణాలు కట్టుకోవచ్చు, కాయలతోని పచ్చడి పెట్టుకోవచ్చు, పండ్లని ఎంతోమంది భుజించవచ్చు. అందుకని నేను ఈరోజు ఈ మొక్కను నాటుతున్నాను. మన పూర్వీకులు ఇలాంటి మొక్కలను అప్పుడు నాటడం అట్లనే మనం ఈరోజు ఇలా భుజిస్తున్నాము. అలాగే నేను కూడా ఈరోజు ఈ మొక్కను నాటితే రేపు ముందు తరంలోని పిల్లలు, పెద్దలు అందరూ తింటారు కాబట్టి నేను ఈరోజు ఈ మొక్కను నాటుతున్నానంటే ఆ రాజావారు ఈ ముసలాయనను ఎంతో మెచ్చుకొని వెనుదిరిగి రాజ్యానికి వెళ్ళి అతని భటుని చేత కొన్ని బంగారు నాణాలను ఆ ముసలాయన ఇంటికి పంపించి ఆ ముసలాయనకు ఇచ్చాడు. దీనివల్ల ఆ ముసలాయన ఎంతో సంతోషించి రాజావారికి ఎన్నో దీవెనలు ఇచ్చాడు.